లెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పిత్తాశయ నాళికలో రాళ్ళు, బైల్ డక్ట్ స్టోన్స్ అన్నమాట. సో సహజంగా ఏంటంటే మనం చాలా మంది వింటూనే ఉంటాము గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉంటూ ఉంటాయి. బట్ సపోజ్ ఆ స్టోన్స్ కనుక వెళ్ళి బైల్ డక్ట్ అంటే పిత్తాశయకి సంబంధించిన నాళికలో కనుక బ్లాక్ అయితే ఫ్లో ఆఫ్ బైల్ బ్లాక్ అవ్వడం చేత అక్కడ పేషెంట్ కి జాండస్ కానీ కడుపులో నొప్పి రావడం కానీ ఫీవర్ స్పైక్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ బైల్ అన్నది సరిగ్గా ఫ్లో బయటికి లేకపోవడం వల్ల అక్కడే అక్యుములేట్ అయ్యి అక్కడే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయ్యి సెప్సిస్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాగా జాండీస్ తో పేషెంట్ ప్రెసెంట్ అయినప్పుడు ఏంటంటే మనం థరోగా ఎవాల్యుయేట్ చేసి సపోజ్ అది గనక ఇలాంటి బైల్ డక్ట్ స్టోన్స్ వల్ల కానీ ఏదైనా బ్లాక్ వల్ల జాండీస్ వస్తున్నట్టయితే దాన్ని ERCP అన్న ప్రొసీజర్ ద్వారా అంటే ఎండోస్కోపీ ద్వారానే ఆ స్టోన్స్ ని క్లియర్ చేసి స్టెంట్ వేసి బైల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ ని రిలీవ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. లేదంటే పేషెంట్ మైట్ ల్యాండ్ ఇంటూ సెప్సిస్ అనమాట. సో ఎనీ కేస్ ఆఫ్ జాండీస్ ని ఇగ్నోర్ చేయకూడదు. అది దేని వల్ల వచ్చింది అని థరోగా ఒక కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర మీరు అప్రోచ్ అయ్యి ఎవాల్యుయేట్ చేసుకొని అకార్డింగ్లీ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ మేనేజ్మెంట్ ని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.